जय श्री राम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। जय श्री राम। रामचंद्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम्। रामचंद्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम्। జై శ్రీరామ్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? రామరాజ్యం రాబోతుందండి. మరందరూ రామ దీపావళికి సిద్ధంగా ఉన్నారా? శ్రీ శోభకు నామ సంవత్సర పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి అనగా జనవరి 22 సోమవారం అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుందండి. ఈ సందర్భంగా అయోధ్య నుండి రామయ్య తండ్రి మనందరికీ ఆహ్వానం పంపారు కదండి. దాంతోపాటుగా ఆయన ఆశీర్వాదంగా అక్షింతలు పంపారు. మరి స్వామివారి అక్షింతలు ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలి, అలాగే సోమవారం రోజు అంటే జనవరి 22న పూజ ఏ విధంగా చేసుకోవాలి, 5 దీపాలు ఎలా వెలిగించాలి, ఇటువంటి విషయాలన్నిటినీ ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున జరుపుకోవలసిన పూజా విధానం, దాంతోపాటు ఆ రోజు వెలిగించాల్సిన 5 దీపాల గురించి తెలుసుకుందామండి. 500 ఏళ్ల నాటి నిరీక్షణ, ఎందరో మహానుభావుల పోరాటం, ఇంకెందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితం నేటి మన ఈ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఈ 500 ఏళ్ళకి ప్రతీకగా, అలాగే పంచభూతాలకి ప్రతీకగా మనము 5 దీపాలని వెలిగించబోతున్నాం. ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు వెలిగించవచ్చండి. 2 దీపాలు పూజా మందిరంలోనూ, మరో 2 దీపాలని సింహద్వారంకి ఇరువైపులా, మరొక దీపాన్ని తులసి కోట వద్ద వెలిగించాలి. అలాగే ఐదే వెలిగించాలని నియమం ఏమీ లేదండి. 5తో మొదలుకొని 5 మల్టిప్లికేషన్తో ఎన్నైనా వెలిగించవచ్చండి. వనవాసం ముగించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామివారు అయోధ్య నగరానికి విచ్చేసిన సందర్భంలో ఆ అయోధ్య నగర వాసులు ఏ రకంగా అయితే సంబరాలు జరుపుకున్నారో అదే రకంగా మనం రామదీపావళిని జరుపుకోబోతున్నాం. ఇంకా స్వామివారి అక్షింతల విషయానికి వస్తే, స్వామివారి ప్రాణ ప్రతిష్టాపన అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జరుగుతుంది. అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో స్వామివారి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత స్వామివారి ఆశీర్వాదంగా అక్షింతలను కుటుంబ సభ్యులంతా కూడా తలపైన వేసుకోవాలి. 2-3 అక్షింతలను మాత్రమే తలపైన వేసుకోండి. వేసిన అక్షింతలైతే కింద పడడం, మళ్ళీ మనం వాటిని తొక్కడం జరుగుతుంది. సో అటువంటి ప్రమాదం జరగకుండా 1, 2, 3 అక్షింతలను మాత్రమే తలపైన వేసుకోండి. మిగతా అక్షింతలని పులిహోర వంటి ప్రసాదంలో ఉపయోగించండి. ఆ పులిహోరను ప్రసాదంగా కుటుంబ సభ్యులంతా స్వీకరించండి. వీలైతే పక్కన వాళ్ళకి పంచండి. అలాగే అక్షింతలని లాకర్లో పెట్టుకోవడం, లేదంటే వాటిలో ఇంకా ఇంట్లో అక్షింతలు తయారు చేసి వాటిలో స్వామివారి అక్షింతలను కలిపి కొన్ని ఏళ్ళుగా భద్రపరుచుకుందాము అనేటువంటి ఆలోచన మనకి ఉంటుంది. ఎందుకంటే అంత విలువైనటువంటి స్వామివారి అక్షింతలు అయోధ్య నుంచి మన ఇంటికి వచ్చాయంటే మనము ఎక్కువ రోజులు వాటిని భద్రపరుచుకోవడానికే ప్రయత్నిస్తాము. కానీ అవి బియ్యం కదండి, ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కువ కాలం మనం వాటిని నిల్వ చేయలేము. ఆ తర్వాత ఒకవేళ అక్షింతలైన కనుక పాడైపోతే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. అందువల్ల అక్షింతలని వీలైనంత వరకు ప్రసాదంగా చేసుకొని స్వీకరించడం ఉత్తమం.
లేదంటే మన కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగినా ఆ శుభకార్యాలలో ఉపయోగించొచ్చు. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, లేదంటే భూమి పూజ అటువంటి కార్యక్రమాల్లో వాటిని ఉపయోగించొచ్చు. కాకపోతే అటువంటి కార్యక్రమాలు తొందరలోనే ఉన్నాయి అని అనుకుంటే నిస్సంకోచంగా అక్షింతలనైతే భద్రపరుచుకొని ఆ సమయంలో వాటిని వినియోగించండి. లేదనుకుంటే మాత్రం అక్షింతలని ప్రసాదంగా స్వీకరించడమే చాలా శ్రేయస్కరం. ఇంకా పూజా విధానానికొస్తే ఆ రోజు సాయంత్రము అంటే జనవరి 22 సోమవారం సాయంత్రము 6 గంటలకి పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. వీలున్న వాళ్ళు ప్రత్యేకంగా స్వామివారి కోసం పీఠం ఏర్పాటు చేసుకుని స్వామివారి చిత్రపటాన్ని పెట్టేసి తర్వాత గంధం, కుంకుమ, అక్షింతలు, పుష్పాలతో అలంకరించి మంచిగా పూజ చేసుకోండి. ప్రత్యేకించి పీఠను ఏర్పరచుకోవాల్సిన అవసరమైతే లేదండి. పూజా మందిరంలోనూ చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకము వంటివి స్వామివారికి నివేదించండి. అక్షింతలతో పాటుగా అయోధ్య నుంచి మనకు అందినటువంటి ఈ స్వామివారి మందిర చిత్రపటమును అలాగే ఆహ్వాన పత్రికను కూడా భద్రపరచుకోవడం ఉత్తమమైన పనండి. ఎందుకంటే ఎంతసేపు అక్షింతలను భద్రపరచుకోవడానికే ఆలోచిస్తున్నాం కానీ మనకు ఏళ్ళుగా జ్ఞాపకార్థకంగా ఉండేటివి ఇలాంటి ఆహ్వాన పత్రికలు, ఇటువంటి చిత్రపటాలు మాత్రమేనండి. ఇటువంటి శుభ సమయాన రామకోటి రాయడం ప్రారంభించిన అలాగే సుందరాకాండ పారాయణ ప్రారంభించినా కూడా చాలా మంచి జరుగుతుందండి. అలాగే సోమవారం రోజున ప్రతి వీధిలోనూ స్వామివారి కళ్యాణోత్సవాలను, పట్టాభిషేకాలను, మహోత్సవాలని కూడా నిర్వహిస్తున్నారండి. ప్రతి వీధిలోనూ ఇటువంటి కార్యక్రమాలు సోమవారం రోజున జరుగుతుంటాయి. వాటిలోనూ సామూహికంగా పాల్గొనండి. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ జయ రామ జయ జయ రామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.